Why should we love the Lord? We should love the Lord. Is it necessary that we should love God? ఈరోజు నా సందేశం ప్రియులరా, మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? ఏ కారణం వల్ల మనం ఆయనను ప్రేమించాలి? మన కొరకు ఆయన ఏం చేశాడని మనం ప్రేమించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియులరా. All these weeks we studied many lessons about loving God, blessings in loving God. Today we will learn why should we love the Lord. ఈ వారాలన్నీ ప్రియులరా, గడిచిన వారాలన్నీ మనము దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో, ఆయనను ప్రేమిస్తే మనకు వచ్చే దీవెనలు ఏంటో అని మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు ఎందుకు ప్రేమించాలి, ఏ కారణాల వల్ల ప్రేమించాలనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. There are 5 things we will study from the scriptures. లేఖనాల నుండి మనం 5 విషయాలు ఎందుకు దేవుని ప్రేమించాలి అనే విషయాన్ని 5 విషయాలు మనం నేర్చుకున్నాం. First turn with me book of 1 John chapter 4. ప్రియులారా, మనం దేవుని ఎందుకు ప్రేమించాలి అనే విషయాన్ని మనం చదువుకుంటూ ఈరోజు మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. We will read. I'll read first in English, then we'll follow in Telugu. It says, "This is love, not that we loved God, but He loved us and sent His Son as an atoning sacrifice for our sins." Yes. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. Turn with me 1 John, same chapter 4, verse 19. Verse 19, same chapter 4, verse 19. We love Him because He loved us first. Yes. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. So here this passage 1 John 4:19, 1 John 4:10 teaches that God loved us first. We did not love Him first. ప్రియులరా, మొదటి యోహాను 4:10-19లో మనం గమనించిన ఈ వాక్యం ప్రకారము దేవుడే మొదట మనలను ప్రేమించాడు. Reason number 1, why should we love God? It says we love Him because He first loved us. We know that there is one we have a small song out of this verse. ఈ యొక్క వచనం నుండి ఒక పాట ఉంది కదా ప్రియులారా, "Oh how I love Jesus because He first loved me. I did not love Him, so He loved me first." So ప్రియులారా, ఈ యొక్క వచనంలో ఒక పాట ఉందండి, "Oh how I love Jesus because He loved me first." So God did not, we did not love Him first, so Bible says He loved us first. Not only that, by loving, what did He do? Simply He did not love us. ఊరికనే మనల్ని ప్రేమించలేదు. He sent His Son. ఆయన తన కుమారుని మన కొరకు పంపాడు. Somebody said, you can give someone something without love, but you cannot love someone without giving. మనం ప్రేమ లేకుండా ఒకరికి ఏదైనా ఇవ్వచ్చేమో, కానీ ఇవ్వకుండా ఒక వ్యక్తిని మనము ప్రేమించలేమంటారు. Once again I'll repeat that verse. I can give
without love, I cannot love without giving. So ప్రియులారా, God has showed his love by giving his son for our atoning, for our sacrifice. We were supposed to die on his place, on the cross. We were supposed to hang between those, nails. We were supposed to hang between heaven and earth. మనం ప్రియులరా ఆ భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడవలసిన సమయము ఉండేది. మనం చనిపోవాల్సింది. మనం ఆ మూడు మేకుల మధ్య మనం వేలాడి ఉండేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఆయన నుంచి చనిపోయాడు. ఆయన మనల కొరకు ఆయన ప్రియులరా తన ప్రాణాన్ని ఇచ్చాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సో దర్ ఇస్ రీజన్ బైబిల్ సేస్ దిస్ ఇస్ ద లవ్, నాట్ దట్ వీ లవ్డ్ గాడ్, but he loved us and sent his son as an atoning sacrifice for our sin. So first thing, we need to thank God because he loved us first and he sent his son for our sacrifice and for our sins, and Jesus sacrificed his life on the cross and delivered you and me. ప్రియులారా, తెలుగులో చక్కగా మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యునుటకు తన కుమారుణ్ణి పంపెను అని దేవుని వాక్యం. సో మొదట ప్రియులను ఎల్లప్పుడూ మనము ఆయనను ప్రేమించడానికి ఒక కారణం ఉందండి. మనం ఊరికనే ప్రేమించము, ఏదో ఒక కారణం లేకుండా ప్రేమించము. We don't love God without a reason. There are hundreds and thousands of reasons where we can love God. We can say, Lord, because of this I love you, Lord. ప్రభువా, దీన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట. And then verse 19 says, we love him because మొదట అతడు మనల్ని ప్రేమించను గనక మనం అతనిని ప్రేమించుదాము. సో యు రిమెంబర్, గాడ్ లవ్డ్ అండ్ గేవ్ హిస్ సన్. దేవుడు తన కుమారుని మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు, అందుకు మనం ఆయనను ప్రేమించాలి. దట్ ఈస్ రీజన్ బైబిల్ సేస్ వి నీడ్ టు లవ్ హిమ్. రీజన్ నెంబర్ 2, రెండో కారణం ప్రియులారా, మనం దేవుని ఎందుకు ప్రేమించాలి? వై షుడ్ వి లవ్ గాడ్? Reason number 2, because while we were still sinners, Jesus came and died for us. మనం ఇంకా పాపులమై ఉండంగానే యేసు ప్రభు మన కొరకు వచ్చి చనిపోయాడు. Shall we read that verse? ఆ వాక్యాన్ని చదువుకుందామా? Book of Romans chapter 5 verse 8. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎందుకు మనం ఆయనను ప్రేమించాలి అంటే, why should we love him? Reason is given. Verse, let me read in English first. It says, Romans 5:8, but God demonstrates his own love for us in this: while we were still sinners, Christ died for us. But God demonstrates his love for us in this: while we were still sinners, Christ died for us. Yes. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. కంటిన్యూస్ ప్రాసెస్. ఈజ్ డెమోన్స్ట్రేట్స్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎంత చక్కగా రాయబడ్డది కదా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. Here, while we were still sinners, we did not repent, we did not still realize, we did not come to God and confess our sins. When we were still imperfect condition, we were still continuing in our wreck, in our sin, in our wretchedness, God demonstrated his love. He sent his son
when we were still sinners, Jesus came and died for us. మనం ఇంకా పాపంలో ఉండంగానే, మనం ఇంకా ప్రియులరా దేవునికి విరోధంగా ఉంటూ పనులు చేస్తూ ఉండంగానే, మనం ఇంకా అపరాధంలో జీవిస్తుండం కానీ యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. When a boy wanted to marry a girl, when a girl wanted to marry a boy, they wanted to see the boy's character is good. They want to see girl's character is good. Then only the boy will marry the girl, or the girl will marry the boy. No boy will marry a girl who is not, has a good character. No girl will marry a boy who is having a very bad character. So they want to make perfect that everything is, they want to make sure that everything is perfect. They want to hear from 3 to 4 people saying that boy is good, girl is good. Then only they will marry. ప్రియులరా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా, వాళ్ళ క్యారెక్టర్ మంచిగా లేకపోతే, వాళ్ళ గుణాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క ఇవి మంచిగా లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోకముందు అమ్మాయి ఆ అబ్బాయి మంచోడు, ఆ అమ్మాయి మంచోడు అని 4-5 చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే అనిపిస్తేనే అప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు, అప్పుడు పెళ్లి చేసుకుంటారు. బట్ హియర్ వి థ్యాంక్ గాడ్, జీసస్ డిడ్ నాట్ డూ లైక్ దాట్. గాడ్ డిడ్ నాట్ డూ లైక్ దాట్. ఇక్కడ దేవుడు అలా చేయలేదంట ప్రియులారా, యేసుప్రభు అలా చేయలేదంట. వైల్ స్టిల్ వి వర్ సిన్నర్స్, హీ కేమ్ అండ్ డైడ్ ఫర్ us. A holy person came and died for us. Holy God came and died for us. మనం ఇంకా పాపులమై ఉండగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, మన కొరకు ఆయన చనిపోయాడు. There is one more verse, it says, while we were unrighteous, so righteous Christ, he became unrighteous for us to make us righteous. మనం ఇంకా అనీతిమంతులమై ఉండగా నీతిమంతుడైన క్రీస్తు మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన అనీతిమంతునిగా మారెను. To make us righteous, the righteous Christ became unrighteous for us and he died for us. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయుటకు నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు అనీతిమంతుడాయను. So reason number 2, we have another reason to love God. Why should I love God? Why should we should love God? మనం ఎందుకు ప్రేమించాలా? Because still we were sinners, while we were still unrighteous, when we were still continuing and committing abominable things against God. He died for us, he came for us, he demonstrated his love. Romans says he demonstrated his love. He keep on demonstrating his love. ఆయన ప్రేమను ఇంకా ఆయన వెల్లడి పరుస్తున్నాడంట పిల్లలు. ఆయన ప్రేమలో పొద ఉండదంట పిల్లలు. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. సో అందుకని I should also love God. If my wife is loving me, she's keep on doing everything for me. Though I am doing all bad things, she's keep on loving me. One or the other day, I will really realize and start, till my death I'll start loving her, taking care of her. There is no turning back. నేను పాపంలో చెడుతనంలో ఉన్నప్పుడు నా భార్య నన్ను అలాగే ప్రేమిస్తూనే ఉంది పిల్లలు. నేను ఎంత తప్పులు చేసినా ఆవిడ నన్ను ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు ఏమనలేదు, ఆమె ప్రేమను చూపిస్తూ ఉంది. సో అలాంటి నేను ఒక్కరోజు కాకుండా ఒకరోజు నిజంగా పశ్చాత్తాపపడి, నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను, నేను ఇంత దుర్మార్గంగా జీవిస్తున్నా, నా భార్య నన్ను ప్రేమిస్తుందని పశ్చాత్తాపపడి ఇంకా నేను చనిపోయే వరకు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆవిడని నేను ప్రేమిస్తూ ఉంటాను. భార్య కంటే భర్త కంటే ఎక్కువగా దేవుడు మన కొరకు ఇన్ని చేశాడే. మోర్ దెన్ అ వైఫ్, మోర్ దెన్ అ హస్బెండ్. జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ థింగ్స్ గాడ్ హెస్ డన్ ఫర్ us. షుడ్ వి నాట్ లవ్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్? మనం ఆయన హృదయపూర్వకంగా ప్రేమించకూడదా? హృదయపూర్వకంగా ఆయన మనము ప్రేమించి ఆయన చెప్పిన మాటలు విని ఆయనకు లోబడతా? Not only we sing I love you Jesus, not only we say Lord I love you, but also we continue to say Lord really I love you. Every time, every day I say
Many times, Lord, I love you. Father, I love you. Jesus, I love you. యేసయ్యా నీకు వందనాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను ప్రియుల రోజు చాలాసార్లు నేను దేవునితో చెప్తుంటాను. సో మనం కానీ ప్రియులరా శబ్దం. In India, I did not find out that that practice, but in America, husband, wife, every day before sleeping, if they get up in the morning, they say, "Good morning, darling. I love you." While sleeping, while going to bed, they say, "I love you, darling. I love you." ప్రియులారా, మనకు భారతదేశంలో ఆ అలవాటు లేదు, ఆ మాటలు లేవండి, చాలా తక్కువ. మన తెలుగు వాళ్ళలో, కన్నడ వాళ్ళలో, మలయాళీస్ చాలా వెరీ రేర్. ఆల్మోస్ట్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ఇండియా నోబడి, వెరీ రేర్. మేబీ పీపుల్ ఎవరైనా ఉండొచ్చేమో, బట్ వెరీ రేర్ ఐ లవ్ యూ అనే మాట. ఆ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే చెప్తారు ఆ మాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుగులో చెప్తారా? Why not? When we say, "I love you, darling, I love you, my wife, I love you, my husband, I love you, my daughter." I say to my daughter every day, "I love you, darling, I love you, my son." When we say that word, they will realize, oh, my father, my husband, my wife, they love me. Not only by saying that word, I do everything for them. My wife says, "Go and get something from market." I'll go because I love her. My son says, "I want to eat this." I'll go and get for my son. My daughter says, "Bring a big box of chocolates." I'll bring big bag of chocolates for my daughter. Because I love her. Same thing. Why don't we say, "God, I love you," every day? ప్రియులరా, నా భార్య నాకు ఏమైనా చెప్పినప్పుడు ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆమె అడిగింది పోయి తెచ్చిస్తాను. నా కుమారు, అతను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అతను ఏమడిగినా నేను తెచ్చిస్తాను, ఏమడిగినా చేస్తాను. నా కూతురు చాక్లెట్ తెమ్మంటే నేను తెచ్చి. సో when we say, "I love you," not only we say with our word we love her or them, but we try to do them what they need. That is a true love. Say, "Lord, I love you," and I do everything whatever you do. So reason number 2, we should love God, we should love Jesus, we should love His word, we should love Him, because while we were still sinners, He came and died for us. So first thing, He loved us first. That is the reason we need to love Him. మొదట అతడు మనల్ని ప్రేమించాడు గనుక మనం అతన్ని ప్రేమించాలి. రెండోది, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా అనీతిమంతులమై ఉండగా అతడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాము. రీజన్ నెంబర్ 3, while we were still weak, He loved us. మనం ఇంకా బలహీనమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. రోమన్స్ 5:6, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనము చూసుకుందాం ప్రియులారా. 5:6, Romans 5:6. For while we were still weak, at the right time Christ died for the ungodly. Let me read once again. 5:6 of Romans. For while we were still weak, at the right time Christ died for the ungodly. Yes. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. So reason number 3, we were still weak. While we were still weak, Christ came and died at the right time. యుక్త కాలమందు మనం బలహీనమై ఉండంగా. What do you mean in weak? Maybe it could be a physical weakness, it could be a mental weakness, it could be spiritual weakness. మన ప్రియులరా, మనం అది ఆత్మీయ బలహీనత కావచ్చు,
మానసిక బలహీనత కావచ్చు, శారీరక బలహీనత కావచ్చు. There is one verse in 1 Corinthians chapter 1, I think verse 22, 23, it says, "My brethren, see your calling. Not many are wise, not many are noble, not many are strong. God has called the weak. God has called the fools. God has called the poor, downtrodden." There is one proverb in English, it says, "From rags to riches." From rags, one is rags to riches, second is rags to riches. So we were in rags, we were with rats. God has taken into riches. So when we were still weak, we all have sickness, we all have weakness. We are vulnerable for so many sicknesses. ప్రియులారా, మనలో అనేకులు జ్ఞానవంతులు, మనలో చాలా మంది బలవంతులను దేవుడు పిలవలేదంట. మనలో చాలా మంది ధనవంతులను పిలవలేదంట. బలహీనులను, దరిద్రులను, పామరులను దేవుడు పిలిచి ఎన్నుకున్నాడు. శారీరకంగా మనకు అంత బలం ఉందా? మనం కొద్దిగా చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా మనం ప్రియులరా మనం సిక్ అయ్యే అవకాశం ఉంది. Thank God when Paul said, "Lord, there is a thorn in my flesh. Please remove this thorn from my flesh." దేవా, పౌలు ప్రార్థించాడు, ప్రియులారా, దేవా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని తొలగించమని ముమ్మారు వేడుకున్నాడంట. God said, "My grace is sufficient for you." పౌలు, నా కృప నీకు చాలును. You see, in weakness, God gives His grace. That itself is a strength. ప్రియులారా, పౌలు నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని తొలగించయ్యా అని ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలును. చూసారా, మన బలహీనతలో కానీ దేవుని కృపనే మన బలం అంట, మన ఆరోగ్యం అంట. Why should I love God? I love God because Jesus came and died for me when I was weak physically, mentally, spiritually, emotionally. నేను బలహీనంగా, ప్రియుల శారీరకంగా, మానసికంగా అండ్ ఆత్మీయంగా, ఎమోషనల్గా నేను బలహీనంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నా కొరకు వచ్చి చనిపోయి తన ప్రాణాన్ని ఇచ్చాడు. All these verses you see, He loved us, died for us. He loved us, died for us. When we were weak, Jesus came and died for us. When we were still sinners, Jesus. So all these five things what I'm going to share, everywhere you find Jesus came, God loved us, came and died for us. Jesus came and loved us, died for us. ఈ 5 ఆశీర్వాదాలు మనం చదివేదాంట్లో ప్రియులారా, మొదట అతడు మనల్ని ప్రేమించెను, అందుకే మనం అతన్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు శిలువలో బలి అర్పించెను. రెండోది, మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు వచ్చి చనిపోయేను. మూడోది, మనం ఇంకా బలహీనులమై ఉండంగానే యేసుక్రీస్తు వచ్చి మన కొరకు యుక్త కాలమందు చనిపోయేను. All the verses it says, while we were still sinners, Jesus came and died for us. When we were still weak, Jesus came and died for us. When we were still unrighteous, Jesus came and died for us. There is a reason we need to love Him. We need to say every day, "Lord, I love you." I don't know whether you say, but every day I say many times, while eating, while taking bath, while going out, while driving, while even taking bath, I say, "Lord, I love you." When we express our love to Him, He will be very happy.
When I say I love you, my wife, she'll be very happy. So there is one proverb which says, for every inward experience, there is an outward expression. For every outward expression, there is an inward experience. If I love my wife, which is in my heart, I will express with my words. By expressing my words, my inner experience I am revealing to her. హృదయంలో జరిగే ప్రియులరా ఆ యొక్క క్రియను నోటు నుండి మనం బయట దాన్ని మనము ప్రకటిస్తాం. When I say I love you, that means my heart is filled with love. When I don't say I love you, that means our heart is not filled with love. Let us say, Lord, I love you more than my wife, more than my son, more than my daughter, more than my husband, more than my children. Fourth blessing, why should we love him? నాలుగో ఆశీర్వాదం ప్రియులరా, మనం ఆయన ఎందుకు ప్రేమించాలి? John's Gospel chapter 15 verse 13. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. Greater love has no one than this, that someone lay down his life for his friends. Once again, let me read verse 13 of 15. John 15:13. Greater love has no one than this, that someone lay down his life for his friends. Yes. తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. సో fourth reason we love him, because he called us as a friends and he came and died for us. Now you see, we were sinners, we were unrighteous, we were weak. Now, he has overtaken all these things, he has overlooked all these things, and then he says, you're my friends now. Something, I go and pick up some rag pickers in the streets, I bring her or I bring him, give him or give her a bath, give her good clothes, shave, put a nice clothes. Then I say, you're not beggar, you're my friend hereafter. ఒక అడుక్కుండేవాడిని ప్రియులరా, ఒక భిక్షం ఎత్తుకుండేవాడిని, బట్టలు చిరిగి వాసన వస్తున్న వ్యక్తిని నేను తెచ్చి అతనికి స్నానం చేయించి, గడ్డం చేయించి, అతనికి మంచిగా హెయిర్ కట్ ఇచ్చి, మంచి బట్టలు వేసి, గోర్లు కట్ చేసి, మంచి పళ్ళు దోవించి, నేనేమంటానంటే, ఇంకా నువ్వు భిక్షగాడివి కావు, నువ్వు నా స్నేహితుడు, నువ్వు నాతోనే ఉంటావు, ఉండాలి. So this is what the truth. We were sinners, we were rag pickers, we were unrighteous, we were weak. Jesus came and died for us. See again here, he says, he loved us, died for his friends. The word friend is mentioned here. ఇక్కడ ఆయన మనల్ని ప్రేమించి తన స్నేహితుల నిమిత్తం ప్రాణం ఇచ్చాడు. ఇంకా ఆయన కంటే వాళ్ళకంటే పెద్ద స్నేహితులు ఎవరున్నారండి? ఎవరన్నా ఉన్నారా అలాంటి స్నేహితులు? భిక్షగాన్ని రోడ్ల మీద తిరిగి, చెత్త కుండీలో తిరిగి, వాళ్ళంతా వాసన, స్నానం లేక, ఎన్నో సంవత్సరాలు స్నానం చేయక, పళ్ళు దోమక, అతన్ని ఇంటికి తెచ్చి అతనికి స్నానం చేయించి, పళ్ళు దోయించి, గోర్లు కట్ చేసి, మంచి బట్టలు వేసి,
మంచి పర్ఫ్యూమ్ కొట్టి నువ్వు నా స్నేహితుడు. This is what exactly Jesus did. He called us as friends. What a friend we have in Jesus. మనకెంత మంచి స్నేహితుడు, ఎంత మంచి మిత్రుడు ఉన్నాడు పిల్లరా. There is a reason we need to thank God. The fourth reason we love God because He called us as His friends. Last and finally, ప్రియులరా చివరికి మనం దేవుని ఎందుకు ప్రేమించాలి అంటే John's Gospel chapter 3 verse 16. యోహాను సువార్త 3:16. We all know this verse by heart. ఈ వాక్యం మనందరికీ తెలుసు ప్రియులారా. God so loved the world that He gave His begotten Son, that whoever believes in Him, that he should not perish but have an everlasting life. Yes, చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వారందరూ నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. So fifth and finally, God loved us in order to give us eternal life. దేవుడు మనల్ని ప్రేమించి మనకు నిత్య జీవాన్ని. See, God so loved the world. World means not the trees, not the plants, not the rivers, not the ocean, seas, not the mountains, not the the things which are visible. ప్రియులరా దేవుడు ఈ లోకమును ప్రేమించాడు అంటే కొండలు, పర్వతాలు, లేకపోతే సముద్రము, కొండ అరణ్యాలు అవి కాదండి, మనుషులు. When God said God so loved the world, he is not referring to these mountains and the celestial things. He says about human beings, his children. ఆయన లోకాన్ని ప్రేమించాడు అంటే అర్థం ఏంటంటే పిల్లరా మనుషులను ప్రేమించాడు. ఒక గురుజాడ అప్పారావు ఎవరు అన్నారు చెప్పారు కదండి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. Whenever Bible says God so loved the world, it means He loved the people of the world, not the system of the world, not the things of the world. దేవుడు లోకమును ప్రేమించాడు అన్నప్పుడల్లా ప్రియులరా ఆయన మనుషులను ప్రేమించాడు కానీ ఈ సామాన్లను లేకుంటే వస్తువులను కాదు ఆయన ప్రేమించాడు. So that is the reason Bible says God so loved the world that He gave His begotten Son. Again, what did His Son do? He came and died for us. Why? That we may have eternal life. మనం నిత్య జీవము పొందాలని. We know our journey one day is going to come to an end. మన ప్రియుల మన ప్రయాణము ఒకరోజు ముగించబోతాము. So where we are going after that? We will go and stand before God. దాని తర్వాత మనం దేవుని దగ్గర పోయి నిలబడాలి. If I today really love God, obey Him, Jesus will say, come inside. నేను నిజంగా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే యేసుక్రీస్తు రేపు పరలోకానికి వెళ్ళిన వెంటనే నా కుమారుడా, నా కుమార్తె లోపలికి రమ్మని చెప్పి ఆయన వాళ్ళని ఆహ్వానిస్తాడు. ఇప్పుడే మనం పాడుకున్నాం, we sang a song, వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతో నిత్యం. There is a song in Telugu, we will go to an eternal place, we will stay with our Father forever and ever. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం. I remember this song when I was maybe 7 years, 6 years old. My mom, my daddy, they were, my family prayers. In my family prayers, they used to sing this song. I am talking about 40 years back song this. Now I am 47. So ప్రియులారా 40 సంవత్సరాల క్రితం when I was 7 years old, I heard this song, వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము. 40 years, what a wonderful meaning. Jesus died for us in order to have eternal life. This world is not my home. Jim Reeves sang a song. This world is not my home. I am just a passing through.
ఈ లోకము నాకు శాశ్వతమైనది కాదు, నేను ఈ లోకం నుంచి ఒక యాత్రికుడను. వి నో ఆల్ దీస్ థింగ్స్, మనందరికీ ఇవన్నీ తెలుసు. బట్ గాడ్ వాంట్స్ టు రిమైండ్ us అగైన్, టు ఫ్రెష్ అవర్ మైండ్. మన తలంపులు, మన ఆలోచనలు మళ్ళా తాజాగా చేయాలని దేవుడు ప్రియులరా ఈ యొక్క సత్యాలను మనకు నేర్పించాడు. దెర్ ఆర్ 5 థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్. ప్రియులరా 5 విషయాలు, ఈ 5ని బట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, we love him because he loved us first. Secondly, we love him because while we were still sinners, he came and died for us. Thirdly, while we were still weak, he came and died for us. Fourthly, he made us his friends. He called us his friends and he died for us. Fifth and finally, he came and died for us in order to give us eternal life. ప్రియులారా, ఈ 5 కారణాల వల్ల మనం దేవుని ప్రేమించాలి. ఒకటి, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం అతన్ని ప్రేమించాలి. రెండోది, మనం ఇంకా అనీతిమంతులముగా పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు వచ్చి శిలువలో చనిపోయాడు. అందును బట్టి థ్యాంక్స్ చెప్పి మనం దేవుని ప్రేమించాలి. మూడోది, మనం మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి మనల్ని యేసుక్రీస్తు మన కొరకు వచ్చి చనిపోయి మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు. నాలుగోది, మనల్ని ఆయన స్నేహితులుగా భావించి మన కొరకు చనిపోయాడు. పాపులము, బలహీనులము, ఇవన్నీ అన్ని వదిలేసి వాటిని క్షమించుకున్న స్నేహితులు అని చెప్పి మన కొరకు చనిపోయాడు. అందుకే ఆయన మనం ప్రేమించాలి. లాస్ట్కు చివరికి ప్రియులరా, నిత్య జీవాన్ని మన కొరకు ఇవ్వడానికి యేసుప్రభు వచ్చి చనిపోయాడు కాబట్టి మనం అతన్ని ప్రేమించాలి. మనం బ్రతికిన రోజులు ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి. వి రిమెంబర్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్, వి లవ్ గాడ్ ఫస్ట్. దేవుని మనము మొదట మనము ప్రేమించాలి. హోప్ఫుల్లీ వి విల్ continue to love the Lord all the days of our life. I know we are all doing that. We believe in the days to come we will continue to do that. మనం దేవుని ప్రేమిస్తున్నాం, రాబోయే దినాల్లో కానీ మనం దేవుని ప్రేమించుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. Father, we once again thank you. We worship you. We bless you for this wonderful day and for the word which you spoke to us, Lord. తండ్రి, ఈరోజు మీ వాక్యం ద్వారా, మీ యొక్క సత్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి ఇష్టం. Help us to love you for all these reasons, Lord. నువ్వు మమ్మల్ని నాయన ఈ అన్ని కారణాల వల్ల మేము ఎప్పుడు నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray. Amen. 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 We'll just have a small bread breaking. ప్రభు రాత్రి బలలో పాల్గొని ప్రియులారా, ప్రభు రాత్రి బలలో మనం పాల్పొందుకుందాం. We'll just have a small bread breaking. Our gracious, loving Heavenly Father, we thank you. The communion, the body and the blood of Jesus Christ. Jesus came and died for us. Because of his stripes we are healed. Because of his blood our sins have been forgiven. Because he shed his blood, help us to eat and live for your glory. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు వచ్చి శిలువలో చనిపోయాడు. ఆయన పొందిన గాయాల చేత మా పాపాలు, మా రోగాలు స్వస్థపరచబడ్డాయి. ఆయన శిలువ రక్తం ద్వారా ఆ పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి మేము తిని త్రాగి ఎల్లప్పుడూ నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. If you have prepared a bread and wine every Sunday, we prepare. ప్రతి ఆదివారం మేము ప్రభురాత్రి బలలో, ఈ లాక్డౌనే కాదండి, ఈవెన్ చర్చ్ ఉన్నప్పుడు కానీ every week we participate. We don't only participate during this lockdown time, even when there is a regular church service, every Sunday, every Lord's Day we participate. That reminds us and the death of Christ regularly. So if you have a bread, please, I have prayed, so you just
distribute to the rest of your family members. Thank you, Jesus. Thank you, Father. We praise you, the blood body which was broken. Help us that we may eat and live for your glory. తండ్రి యేసయ్య శరీరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేమందరం తిని నీ కొరకు జీవించే కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. After the supper, he took the cup and gave thanks to God, and he said, "This is my body which was shed for many. As often you drink, do in the remembrance of mine." భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా కృత నిబంధన రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి వారికి. హెల్ప్ us అయ్యా, మేమందరం తాగి యేసయ్య రక్తముగా భావించి తాగి నీ కొరకు జీవించే శక్తిని ఇవ్వని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Shall we say, thank you, Lord? Father, I thank you. Thank you, Jesus. Thank you, Holy Spirit. The blood of a new covenant. My sins have been forgiven. Thank you so much. In Jesus' name we pray. Amen. Shall we pray? Father, thank you once again for this Sunday, this Lord's Day. Thank you for receiving our praise and worship. Thank you for speaking to us with the word of God. తండ్రి, ఈ దినాన్ని బట్టి ఈ ప్రభు దినమందు మమ్మల్ని మీ సన్నిధి చేర్చి మా ఆరాధనను మీరు అంగీకరించి మీ వాక్యంతో మాతో మాట్లాడి మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొంది కృపణించి మీకు ఇస్తాం. Help us continue to love you all the days of our lives. మేము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయండి. జీవితకాలం అంతా నిన్ను ప్రేమించే మనసు. Bless our country, bless our nation, bless all the people in the world. మా దేశంలో మా యొక్క మనుషులను మా నాయకులను ప్రపంచంలో ప్రతి మనుషులను ప్రతి ఒక్కరిని దీవించండి. Bless everyone who's Lord suffering with COVID-19. అయ్యా, ఈ COVID-19 నుంచి సఫర్ అవుతున్న అందరిని విడిపించండి, స్వస్థతనివ్వండి. దీనికి చర్మగీతము నన్ను మీరే పాడండి. సే లార్డ్, దేర్ షుడ్ బి ఎ ఎండ్ ఫర్ దిస్ వైరస్. యూ కెన్ డూ మిరకల్స్. యూ సెంట్ హిస్ వర్డ్, యూ సెంట్ యువర్ వర్డ్, యూ హీల్ దెమ్. నీవు నీ మాటను పంపి వారిని స్వస్థపరచవని మేమందరం తండ్రి నీ యొక్క స్వస్థతను పొంది. బ్లెస్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ సర్వీస్. ఎవరెవరైతే ఈ యొక్క లైవ్లో నాయన వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, నూరంతలుగా వారిని బలపరచు, ప్రతి అవసరం తీర్చండి, ప్రతి వ్యాధి నుంచి తొలగించండి. గ్రాంట్ దెమ్ చిల్డ్రన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్, హీల్ దెమ్ ఫ్రమ్ దేర్ సిక్నెస్ ఇఫ్ దే ఆర్ సిక్. ఓ లార్డ్, let everybody get married in the right time to the right person. Let everybody's financial barriers may be broken apart. Lord, we request you. We are not commanding you. We request you. Have mercy. Father, bless everyone. Those who lost their dear ones, comfort them. Those who are studying, bless them with good wisdom. Those who are yet to be settled, bless them in terms of career, in terms of job, in terms of marriage, in terms of studies, education, everything. పెళ్ళిళ్ళు కానివాళ్ళు పెళ్ళిళ్ళు ఒకటి సాయించి, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాలు పొందే కృపను దయచి, సంతానం లేని వారికి సంతానాన్ని దయచి, అనారోగ్యంగా బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి మా తండ్రి.
ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి మాత. రక్షణ లేని వారందరూ నేను నిజమైన రక్షణ పొందుకున్నట్టు సాధించు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' name we pray. Amen. May the grace of the Lord Jesus Christ, the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడెండును గాక. ఆమేన్. 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 Praise the Lord. God bless. Praise the Lord. God bless. We'll meet again. Amen.